రైతుల నోట్లో మట్టి కొట్టింది మోదీ సర్కార్. పీఎం కిసాన్ యోజనలో భారీ మార్పులు చేసింది. 50 లక్షల మంది రైతులను తొలగించింది. కుటుంబంలో ఒకరికే ఈ ప్రయోజనం అంటూ కూడా నిబంధన విధించింది. ఇక తాజా నిబంధనతో భారీగా కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోనుంది. ఇప్పటికే 35 లక్షల మంది తొలగింపు జరిగింది. ఇక మరో 15 లక్షల మందిని తొలగించేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది. 21వ విడత నిధులు ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనైతే 50 లక్షల మంది రైతులను కూడా పీఎం కిసాన్ యోజన పథకానికి దూరం చేసేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. 35 లక్షల మంది పేర్లు ఇప్పటికే తొలగించారు. 15 లక్షల మంది పేర్లు ఇంకా తొలగించనున్నారు. ఇక దీంతో కూడా 50 లక్షల మందికి అయితే పీఎం కిసాన్ యోజన పథకం అయితే రాకుండా ఇక వాళ్ళకి అందకుండా ఉండనుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు విధించింది. అసలు ఆ నిబంధనలు ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కొంతమంది రైతులకి పీఎం కిసాన్ యోజన పథకం కూడా దూరం అవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, రైతుల కోసం మోడీ ప్రభుత్వం పలు కీలకమైన పథకాలు తీసుకొచ్చింది. అందులో పిఎం కిసాన్ ఒకటి. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఒక సంవత్సర కాలంలో 3 విడతలుగా 2,000 చొప్పున రిలీజ్ చేస్తారు. దాదాపు ఒక రైతుకు 6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు 20 సార్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. 21వ నిధులు పెండింగ్ లో పెట్టింది. కారణం ఏమంటే అనర్హులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఏదైతే దాదాపు ఇప్పటికే ఈ పిఎం కిసాన్ యోజన అనర్హులకు వెళ్తూ ఉంది. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్నాము. ఒక కుటుంబం నుంచి ఒకరికే పిఎం కిసాన్ ఇవ్వాలంటూ ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన ప్రకారం భారీగా ఏదైతే ఇప్పటికే ప్రస్తుతానికి 35 లక్షల మంది తొలగించారు. మరో 15 లక్షల మంది తొలగించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి వివిధ రూల్స్ తీసుకొచ్చారు. ఒక కుటుంబంలో 2-3 వేరు రకాలుగా పాస్బుక్లు సృష్టించుకొని పిఎం కిసాన్ పొందుతున్నారు. అయితే వీరందరినీ ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకునే ప్రామాణికత తీసుకొచ్చారు. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఈ పథకం నుంచి తొలగించారు. మరో విధంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు. 10,000 పైన ఆదాయం వచ్చే ఏదైనా ఉద్యోగం చేసే ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఉద్యోగం చేసే వారిని కూడా ఈ పథకం నుంచి తొలగించడానికి కీలక మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు 20 సార్లు రిలీజ్ చేశారు. 21 పెండింగ్ ఉంది. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రకారం చూస్తే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. తొలగింపు ప్రాసెస్ కూడా వేగంగా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బీహార్ ఎలక్షన్స్ కోడ్ రావడంతో రిలీజ్ చేయలేదని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అయితే నవంబర్ చివరికి కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ 21వ విడత నిధులు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం అందుతుంది. రేణు, కిరణ్, అయితే ఈ నిబంధనలో కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ పీఎం కిసాన్ యోజన పథకం లభించనుంది అన్న దాని మీద కొంత సందిగ్ధత నెలకొని ఉంది. అంటే ఒక్కరికి అంటే ఇప్పుడు కుటుంబం మొత్తంలో కూడా అన్నాదమ్ములు ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు వేరైపోయి ఆస్తుల పంపకాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళలో ఒక్కరికే ఇది లభించనుందా ఏంటి? రేణు, ఇక్కడ ప్రధానంగా ఈ పిఎం కిసాన్ యోజన పథకానికి 2019 ఫిబ్రవరి 1 నుంచి కటాఫ్ తీసుకున్నారు. రేణు, అప్పటికి ఏదైతే వెబ్ ల్యాండ్ లో కానీ అప్పటికి భూములు ఉన్న రైతుల పాస్బుక్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామంలో ఏదైతే 2019 తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్లు కానీ 2019 తర్వాత జరిగిన క్రయ విక్రయాలు కానీ ఏదైతే తండ్రి ఆస్తి కొడుకు ఆస్తి చెల్లెలకి ఇలా ఏదైతే కుటుంబంలో వేరుగా జరిగిన ట్రాన్సాక్షన్లను కూడా ఇప్పటికి పరిగణలోకి తీసుకోలేదు. దాదాపు 2019 అంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో కొత్తగా నమోదయ్యే లబ్ధిదారులకు ఏదైతే పిఎం కిసాన్ లభించలేదు. అదే విధంగా ఉన్న వారిలోనే ఏదైతే ఉన్న లబ్ధిదారుల్లోనే దాదాపు ఇప్పటికి 35 లక్షల మందిని కటాఫ్ చేసి కోసారు. మరో 15 లక్షల మంది కూడా కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసి ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తులు ఉన్నారు. ఒక కుటుంబంలో భర్త, భార్య, మైనర్ పిల్లలతో కూడింది కుటుంబంగా పరిగణిస్తాము. దాన్ని ఒకే యూనిట్ గా పరిగణిస్తారు. ఈ ముగ్గురిని కలిపి ఒక యూనిట్ గా పరిగణించి 6,000 రూపాయలు మాత్రమే ప్రజాన్ని పొందుతారు. అంటే ఇక్కడ భర్త ఆస్తి ఏదైనా ఉన్నా భార్యకు ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది కొత్త లబ్ధిదారుని కిందకి తీసుకోదు. తర్వాత ఏదైతే పిల్లలు ఉన్నారో పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశా కూడా వారిని కూడా అదే కుటుంబం కింద పరిగణలోకి తీసుకుంటారు. దానికి 6,000 ప్రయోజనం పొందుతారు. ఒకవేళ రేషన్ కార్డు లేకోకుండా అన్నదమ్ముల మధ్య
ఏదైనా భూమి ట్రాన్స్ఫర్ జరిగినా కూడా వారిని కూడా ప్రస్తుతానికి ఈ పిఎం కిసాన్ యోజనలోకి లబ్ధిదారుల కింద ప్రయోజనం కల్పించలేదు. ఇది దేశవ్యాప్తంగా ఇప్పటికే 35.44 లక్షల మందిని తొలగించడం జరిగింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక పిఎం కిసాన్ యోజన పథకంకైతే కొంతమంది రైతులు దాదాపు 50 లక్షల మంది రైతులు కూడా నెక్స్ట్ విడత పిఎం కిసాన్ యోజన పథకాన్ని అందుకోవటంలో వీరందరూ కూడా వీరికి అందకుండా ఉండనున్నట్లుగా కూడా భారీ మార్పులు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. 50 లక్షల మంది రైతులకైతే పిఎం కిసాన్ యోజన పథకం ఇక వర్తించదు. కుటుంబంలో ఒకరికే ఈ ప్రయోజనం అందేలాగా కూడా ఒక నిబంధన కొనసాగుతూ ఉంది. ఇక మరికొన్ని నిబంధనలతో ఎవరైతే జాబులు చేస్తూ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాల్లో కొంత వేతనం 10,000 దాటిన తర్వాత వేతనం పొందే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఇక ఈ పథకం వర్తించకుండానైతే ఇప్పుడు భారీ మార్పులు చేస్తూ ఉన్నారు పిఎం కిసాన్ యోజన. దీంట్లో ఉన్నటువంటి లోపాలను కానీ వీటన్నిటిని గుర్తించి మార్పులు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటికే 35 లక్షల మంది రైతులనైతే ఈ పథకం నుంచి తొలగించారు. ఇక మరో 15 లక్షల మంది రైతులను తొలగించేందుకైతే కేంద్రం సిద్ధమైంది. ఇక ఇప్పటి వరకు కూడా 20 విడతల వరకు ఈ నిధులైతే విడుదలయ్యాయి. ఇప్పుడు 21వ నిధులు విడుదల అయితే పెండింగ్ లో ఉంది. ఇక ఈ 21 విడతలోనైతే 50 లక్షల మంది రైతులనైతే తొలగించనున్నారు పిఎం కిసాన్ యోజన పథకం నుంచి.